హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు అజయన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ను మన మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలనేది ఈరోజు నేను చెప్తాను. ఇది అండి ఎప్సమ్ సాల్ట్. చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటుంది ఎప్సమ్ సాల్ట్. ఇది మన మనుషులమైతే ఎలా యూజ్ చేస్తామంటే కాళ్ళ నొప్పులు కానీ ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వేడి వాటర్లో ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ని వేసుకొని అది కరిగిన తర్వాత ఆ వాటర్ని మనము స్నానానికి యూజ్ చేసామంటే కీళ్ళ నొప్పులు గట్టా తగ్గుతాయి. ఇదే ఎప్సమ్ సాల్ట్ మన మొక్కలకి ఏ విధంగా అవసరం అవుతుందో అనేది ఈరోజు నేను చెప్తానన్నమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ను డైరెక్ట్గా ఒక స్పూను తీసుకొని మన మొక్కలకి ఇలా చుట్టూ ఇలా పోసుకోవచ్చు అన్నమాట. ఇలా చిన్న దీనిలా తీసుకొని మొక్క చిన్నది కదా, అందువల్ల చూడండి ఇంత కొంచెం అయితే సరిపోద్ది మొక్కకి. ఇలా చుట్టూ పోసుకోవాలన్నమాట. చిన్న ఇలా గీతలా తీసుకొని ఈ చుట్టూరా పోసుకొని మళ్ళీ దీంతో ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత దీనికి వాటరింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఎప్సమ్ సాల్ట్ పూర్తిగా తడిచేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మాత్రం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. చూడండి మొక్క అనేది ఎంత గ్రీన్గా ఉంది. మొక్క చిన్నదైనా సరే చూడండి వంకాయలు గట్ట ఎలా ఉన్నాయో. దీంట్లోనే టమాటా చెట్టు ఉంది చూడండి, పువ్వు అనేది రావడానికి ఉంది. ఇది పూత చూసారా ఎలా వచ్చిందో. ఇది ఒక పద్ధతి. ఇంకా సెకండ్ పద్ధతి ఏంటంటే 1 లీటరు వాటర్లో 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది 1 లీటర్ ఉంటుంది. ఇది 1 లీటరు. ఈ 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అనేది సరిపోద్ది. ఈ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుంది, అందువల్ల మొక్కలకి చాలా యూజ్ అవుతుందండి. ఆకులు ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి కదా, అవి ఎప్సమ్ సాల్ట్ వల్ల గ్రీన్ కలర్లోకి మారుతాయి అన్నమాట. దీన్ని ఎలా స్ప్రే చేసుకోవడమే మొక్కలకి. ఇలా స్ప్రే చేసుకోవాలండి. డైరెక్ట్గా మొదట్లో వేసుకోవచ్చు, ఇలా స్ప్రే కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ మొక్క చూడండి ఎల్లో కలర్లో ఉంది కదా, ఈ ఎల్లో కలర్గా ఉన్న మొక్కని మనం ఏదైతే బాగా పండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులన్నీ తుంచేసుకొని మనం ఈ ఎప్సమ్ సాల్ట్ని స్ప్రే చేసామండి అనుకోండి, ఈ మొక్క కూడా ఇదే కలర్ లాగా గ్రీన్ కలర్లో మారుతుంది అన్నమాట. కాకపోతే వెంటనే మారిపోదు, దానికి కొంచెం టైం పడుతుంది. చూడండి నేను ఆల్రెడీ స్ప్రే చేశాను. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది చూసారా. ఈ ఆకు గ్రీన్ కలర్లో ఉంది, ఇది ఎల్లో కలర్లో ఉంది. అలా 15 రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని స్ప్రే చేస్తూ మొక్క మొదట్లో కూడా ఇచ్చామనుకోండి, ఆకు అనేది గ్రీన్ కలర్లో మారుతుంది అన్నమాట. మొక్క మొదట్లో ఎప్సమ్ సాల్ట్ ఇస్తే రూట్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. మొక్క మొత్తం తడిచిపోయేలాగా మనం వాటర్ అనేది స్ప్రే చేయాలి. ఓన్లీ ఎల్లో కలర్లోనే మారింది, దీనికి ఎటువంటి చీడ పురుగులు గట్ట లేదు చూడండి.
మొన్న మనం వేపాకుతో చేసుకున్నాం కదా ద్రావణం, ఆ ద్రావణం ఇస్తే అస్సలు ఏముండవు. ఇలా మొత్తం స్ప్రే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. ఇటు సైడ్ ఎల్లో, ఇటు సైడ్ గ్రీన్ అనమాట. అలా మొత్తం ఎల్లో కలర్లోకి వస్తుంది. ఇది టమాటా మొక్క అండి. టమాటా మొక్కకి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మొక్కకి మెగ్నీషియం అనేది చాలా అవసరం కాబట్టి, ఈ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టమాటా మొక్కకి మెగ్నీషియం అనేది అవసరం కాబట్టి, అందువల్ల ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది దీనికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా పూత రావడం స్టార్ట్ అయింది. చూడండి, ఇగోండి. ఇలా మనం మేడ మీదకి వచ్చేటప్పుడు ఏదైనా ఇలా స్ప్రే చేసేటప్పుడు ఈ పువ్వులనేవి ఉంటాయి కదా, టమాటా పువ్వులు అనగా వంగ పువ్వులు అనగా, ఇలా స్ప్రే చేసేటప్పుడే మనము ఇలాగా ఈ పువ్వు మొదట్లో ఇలాగా ఇక్కడ ఇలా ఇలా అనాలన్నమాట. ఇలా అంటే దానికి పాలినేషన్ జరిగి ఆ పువ్వు ద్వారా మనకి కాయ వస్తుంది అనమాట. ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇవన్నీ టమాటా మొక్కలు అండి, వదిలిస్తాం అలా ఎక్కువ అయిపోయి. ఇట్లీ లీఫ్ వెజిటేబుల్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. చూడండి, ఆకుకూరలు గ్రీన్ కలర్లో ఉంటాయి. మన చుక్కకూరని హార్వెస్ట్ చేసుకున్నాం కదా, దాని తర్వాత వచ్చిన ఆకులు అనమాట. ఇలా చూసారా మట్టి అనేది ఎంత లూజ్గా ఉందో. చూడండి, ఇలా మనం కదిపేటప్పుడు మట్టి కూడా అంత లూజ్గా ఉండాలి. ఇవి కనకాంబరాలు. చూడండి, ఇది గ్రీన్గా ఉంది చూసారా, ఇది ఎల్లోగా ఉంది. ఎల్లో అయిపోయిన ఆకులన్నీ గ్రీన్ కలర్గా మార్చడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ దీనికి స్ప్రే చేశాను, అందుకే చూడండి ఇది గ్రీన్ కలర్లో ఉంది, దాని పక్కన ఎల్లో కలర్లో ఉంది చూసారా, ఇలా అన్నమాట. ఇలాగా పురుగు పట్టేస్తాయి కదా, వీటికి మనం వేపాకులతో చేసాం కదా ద్రావణం, అది స్ప్రే చేసుకుంటే మొత్తం అంతా ఆకు ముడత గట్టపోయి ఈ కలర్లో వచ్చేస్తుంది. ఇది పచ్చిమిర్చి చెట్టు. చూడండి, ఏ చెట్టుకైనా ఇచ్చుకోవచ్చు. ఒక చెట్టుకి ఇవ్వాలి, ఒక చెట్టు ఇవ్వకూడదు అనేది లేదనమాట. ఏ చెట్టుకైనా మనము స్ప్రే చేసుకోవచ్చు. చూసారా పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నాయో, పూత కూడా చూడండి. ఇక్కడ ఖాళీగా ఉంటే వట్ సైడ్ కనకాంబరం, ఇందులోనే పచ్చిమిర్చి, ఇక్కడ టమాటా చెట్టు కూడా వేసేసాం. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.